అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1A సెషన్ 2 ఈ పేపర్లో పడిన మ్యాథమెటిక్స్ బిట్స్ చూద్దామండి. ఈ పేపర్లో 29/2/2024లో జరిగింది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ బిట్స్ చూద్దాం. మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని అందరూ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. క్వశ్చన్ నెంబర్ 91. ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కబోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య. దీనికి ఏం చేయాలంటే 63 పుస్తకాలు ఉన్నాయి ఒక కబోర్డ్లో. అలాంటి కబోర్డులు 48 కబోర్డులు ఉన్నాయి కాబట్టి 48 ఇంటూ 63 చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 3024. 48 into 63 is equal to 3024. క్వశ్చన్ నెంబర్ 92. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి, అలాగే మొత్తం అలాంటి పళ్ళాలు ఎన్ని ఉన్నాయంటే 44 పళ్ళాలు ఉన్నాయి అన్నమాట. మొత్తం ద్రాక్షల సంఖ్య అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కూడా సేమ్ 54 into 44 చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. 54 into 44 is equal to 2376. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 2376. క్వశ్చన్ నెంబర్ 93. 8/21ని ఏ ఆకర్ణీయ సంఖ్యతో గురించిన లబ్ధం 1 వస్తుంది. ఇక్కడ 8/21 ఇచ్చారు. దీన్ని ఏదైనా సంఖ్యతో గుణిస్తే లబ్ధం 1 రావాలి అని అన్నారు అనమాట. సో సింపుల్గా దీనిని ఉల్టా చేసుకుంటే అంటే 21/8తో గుణిస్తే 88 క్యాన్సిల్ అవుతుంది, 21 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది అనమాట. సో 21/8తో నెంబర్ని గుణించాలి. సో ఆప్షన్ 4, 21/8 is the right answer. క్వశ్చన్ నెంబర్ 94. ఇప్పుడు చూడండి, 99,856 యొక్క వర్గమూలంలో 1ల స్థానంలో ఉండగలిగే అంకెలు. 1ల స్థానంలో వర్గమూలం అంటే దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ కట్టిన తర్వాత ఆ వర్గమూలంలో ఉండే అంకెలు ఏముండడానికి ఛాన్స్ ఉంది అని అడిగారు అనమాట. సో ఇక్కడ 6 ఉంది 1ల స్థానంలో. సో ఇక్కడ నెంబర్లో 1ల స్థానంలో 6 ఉందంటే మనం ఏ నెంబర్ని అదే నెంబర్తో గుణిస్తే 6 వస్తుందో చూద్దాం. 1 into 1 is equal to 1, అలాగే 2 into 2 is equal to 4, అలాగే 3 into 3 9, 4 into 4 16. సో 4 into 4 16 దగ్గర 16 వచ్చింది కాబట్టి 6 1ల స్థానంలో ఉంది. ఇక్కడ కూడా సేమ్ 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి ఫస్ట్ 4 ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే 5 25, 6 36 కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా 1ల స్థానంలో 6 వస్తుంది కాబట్టి 6. సో ఆప్షన్ 2, 4 and 6. ఏదైనా సంఖ్య యొక్క 1ల స్థానంలో 6 ఉంటే ఆ వర్గమూలంలో ఉండే సంఖ్యలు 1ల స్థానంలో 4 కానీ 6 కానీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 95. పరీక్షిత్ ప్లాస్టిసిన్తో 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల కొలతలు గల ఒక దీర్ఘగణాన్ని తయారు చేశాడు. ఒక గణం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘగణాల సంఖ్య. ఆప్షన్స్ 10, 30, 20, 41. ఇక్కడ పరీక్ష చేయడానికి ఆల్రెడీ ఎలాంటి తయారు చేశాడంటే పొడవు 5 సెంటీమీటర్లు, అలాగే వెడల్పు 2 సెంటీమీటర్లు, ఎత్తు 5 సెంటీమీటర్లు ఉన్న దీర్ఘగణాలని చేశాడు అనమాట. సో ఇప్పుడు దీని నుంచి గణాలు తయారు చేయాలంటే, ఒక గణాన్ని తయారు చేయాలంటే దీనిపైన పక్కన గణాలు అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఒక గణం తయారవడానికి ఎన్ని ఇలాంటి దీర్ఘగణాలు కావాలని అడిగారు. సో గణం తయారవడానికి
ఆప్షన్ 3 20 దీర్ఘగణాలు పక్కన ప్లస్ పైన అరేంజ్ చేస్తే మొత్తము ఒక గణం కింద ఏర్పడుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 96. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయస్సు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుని వయసు నిష్పత్తి. తండ్రి వయసు 42, అలా కుమారుని వయసు 14. 14 ఒకట్లు, 14 మూడులు. సో 3:1. ఆప్షన్ 2 3:1 is the right answer. క్వశ్చన్ నెంబర్ 97. 8/20ని శాతంగా మార్చాలంటే 8/20 ఇంటూ నెంబర్ని 100తో మల్టిప్లై చేయాలి. సో 20, 25, 5, 8, 40. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 40%. క్వశ్చన్ నెంబర్ 98. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 అయితే అతని అసలు వేతనం ఎంత? ఇక్కడ 10% హైక్ వచ్చిందనమాట పర్సన్కి. మొదటి శాలరీ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ 1,54,000, 1,20,000, 1,30,000, 1,40,000. ఇక్కడ ఆప్షన్ 4 1,40,000 కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 1,40,000 మీద 10% అంటే ఎంత? 1,40,000 మీద 10% అంటే 14,000. అంటే 1,40,000 ప్లస్ 14,000 10% పెరిగి 1,54,000 అవుతుందన్నమాట. సో ఆప్షన్ 4 1,40,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. మనోహర్ 4,500 మొత్తంపై 2 సంవత్సరాలకు 750 వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఈక్వల్ PTR/100. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 750. సో 750 ఈక్వల్ టు P 4,500 టైము 2 years ఇంటూ R మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి బై 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయింది. అలాగే 5 9 45 ఇంటూ 0 ఇస్తే ఇంటూ 2 వస్తుంది. సో ఇక్కడ 2కి క్యాన్సిల్ అయింది. 75/9 మళ్ళీ 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3 3 3 2 6 3 5 15 25 ఆన్సర్ 25/3 అనమాట. సో ఇక్కడ అన్ని మిశ్రమ భిన్నాల్లో ఉన్నాయి కాబట్టి 3 8 24 1/3. సో ఆప్షన్ 3 8 1/3%. క్వశ్చన్ నెంబర్ 100. 4 2/5 మైనస్ 2 1/5ను సూక్ష్మీకరించగా. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసేద్దాం. 4 ఉంది, ఇక్కడ పూర్ణాంకం, ఇక్కడ కూడా పూర్ణాంకం 2 ఉంది కాబట్టి 4లోంచి 2 తీస్తే డైరెక్ట్గా 2 మిగులుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది 2/5, నెక్స్ట్ ఇక్కడ 1/5 మిగిలింది. సో 2/5లోంచి 1/5 తీసేస్తే 1/5. సో ఆన్సరు 2 1/5. ఆప్షన్ 2లో ఉంది ఆన్సర్ చూడండి, 2 1/5. క్వశ్చన్ నెంబర్ 101. ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లలో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556. అతను ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు. సో సగటు కావాలంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య కాబట్టి రాసుల మొత్తం 556, రాసుల సంఖ్య 8. సో 556 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు
556/8 చేస్తే మనకి 69.5 వస్తుందన్నమాట. సో ఆప్షన్ 3 69.5. క్వశ్చన్ నెంబర్ 102. 4 సెంటీమీటర్ల భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత. చతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 4 × A కాబట్టి అక్కడ భుజం పొడవుని మనం ఏ అనుకుంటాం. సో ఇక్కడ భుజం పొడవు 4 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి 4 × 4 = 16 సెంటీమీటర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 16 సెంటీమీటర్స్ is the right answer. క్వశ్చన్ నెంబర్ 103. 90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు కోణాలు కొలతలు గల త్రిభుజం. కోణాలు ఇచ్చి అదే త్రిభుజం అని అడిగారు. ఇక్కడ కోణాల్లో 90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు ఉందన్నమాట. సో ఒకటి 90 డిగ్రీస్ ఉంది కాబట్టి 90 డిగ్రీస్ ఉన్న త్రిభుజాన్ని ఏమంటారంటే మనం లంబకోణ త్రిభుజం అని అంటాం. కాబట్టి 90 డిగ్రీస్ ఉంటే లంబకోణం కాబట్టి సో ఆప్షన్ 1 లంబకోణ త్రిభుజం అవుతుంది అది. క్వశ్చన్ నెంబర్ 104. పెన్సిల్ 3D ఆకారం త్రిమితీయ. పెన్సిల్కి 3D షేప్లో ఎలా ఉంటుందని అడిగారు. ఆప్షన్స్ దీర్ఘగణం కాదు, గోళం కాదు, పిరమిడ్ కాదు. ఆప్షన్ 4 స్తూపము ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పెన్సిల్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంది. సో ఎలా ఉంటుంది కాబట్టి ఇది స్తూపం కింద వస్తుంది అనమాట. ఆప్షన్ 4 స్తూపం ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 105. లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత అని అడిగారు. సో మనకి లంబకోణ త్రిభుజంలో ఒకటి 90 డిగ్రీలు ఉంటుంది, ఎందుకంటే అది లంబకోణం కాబట్టి 90 డిగ్రీలు మొదటిది. అలాగే రెండో కోణం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 60 డిగ్రీలు అని ఇచ్చారు. మొత్తం 3 కోణాలు మొత్తం కలిపి మనకి ఒక త్రిభుజంలో 180 డిగ్రీస్ ఉంటాయి. సో 90 60 150 అయిపోతే 180 - 150 = 30 డిగ్రీస్. సో ఆప్షన్ 1 30 డిగ్రీస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 106. అతి చిన్న బేసి ప్రధానాంకము. అతి చిన్న బేసి ప్రధానాంకము. బేసి సంఖ్యల్లో ప్రధాన సంఖ్య ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అతి చిన్న బేసి ప్రధానాంకము 1 ఎలాగా ప్రధాన సంఖ్య కాదు, 2 బేసి సంఖ్య కాదు, 3 బేసి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. సో 3 అన్నది అతి చిన్న బేసి ప్రధానాంకం అవుతుందన్నమాట. సో ఆప్షన్ 1 3 is the right answer. క్వశ్చన్ నెంబర్ 107. x = 1 వద్ద x × x - 3 + 2 విలువ ఎంత అని అడిగారు అనమాట. అంటే ఇక్కడ x = 1 ఇచ్చారు కాబట్టి ఈ ఈక్వేషన్లో x ఉన్న ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి x ఉన్న చోటల్లా 1ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో 1 ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేయాలి కాబట్టి 1 × 1 - 3 అంటే -2 + 2. 1 × -2 అంటే మళ్ళీ -2 ఉంటుంది, -2 + 2. సో -2కి +2కి క్యాన్సిల్ అయితే ఆన్సర్ 0. సో ఆప్షన్ 3 0 is the right answer. క్వశ్చన్ నెంబర్ 108. y² + 7y + 10 / y + 5 యొక్క సాధన. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో దాన్ని ఇంకొక దాంతో డివైడ్ చేయాలి, భాగించాలన్నమాట. సో దీన్ని ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి ఫస్ట్ మనం కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలా డైరెక్ట్గా మనం భాగించడానికి అవ్వదు కాబట్టి దీన్ని ఫస్ట్ కారణాంకాల కింద విభజించుకుంటే దీనికి y + 5 × y + 2 దీని కారణాంకాలు అవుతాయి.
ఇక్కడ ఇచ్చిన నెంబర్కి y+5 ఇంటూ y+2 కారణాంకాలు అవుతాయి. అప్పుడు డివైడెడ్ బై మనం y+5 చేయాలి కాబట్టి సో y+5కి క్యాన్సిల్ అయితే ఆన్సరు y+2 మిగులుతుంది. సో y+2 అంటే ఇక్కడ ఆప్షన్ 1 y+2 వస్తుంది. మీలో ఎవరికైనా y+5 ఇంటూ y+2 ఎలా వచ్చింది అనేది తెలియకపోతే ఒకసారి రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఆన్సరు ఇదే వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 109. క్రింది వాక్యంలోని సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి. ఒక వృక్షకణ పరిమాణం 0.00001275 మీటర్స్. సో ఇక్కడ 0.0000 4 జీరోలు ప్లస్ 1 ఇక్కడ మనకు 1.275లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ అన్నీ. సో 1.275 రావాలంటే ఇక్కడ మనం ఎన్ని స్థానాలు 1 2 3 4 5 స్థానాలని మనం కట్ చేస్తున్నాం అనమాట. 5 స్థానాలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ 275 వేస్తున్నాం. సో ఇంటూ ఇది 10 to the power of ఇక్కడ ఇంటూ -5 ఎందుకంటే మనం డివైడెడ్ బైలో 5 జీరోస్ వేస్తే మాత్రమే అప్పుడు ఇది క్యాన్సిల్ అయ్యి 1.275 అవుతుంది. సో బైలో 5 జీరోస్ వేస్తాం కాబట్టి 10 to the power of -5 కింద రాసుకున్నాం. సో ఆప్షన్ 3 1.275 ఇంటూ 10 to the power of -5. క్వశ్చన్ నెంబర్ 110. ఇఫ్ x is equal to 2 వద్ద 100 మైనస్ 10 to the power of x³ యొక్క విలువ ఎంత అని అడిగారు. సో ఇందాక ఒక లెక్క ఎలాగ అడిగారు, సో ఇప్పుడు కూడా సేమ్. ఇక్కడ x is equal to 2 ఉంది. ఈ ఈక్వేషన్లో x ఉన్న ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి 100 మైనస్ 10 ఇంటూ 2 to the power of 3. ఇక్కడ 2 to the power of 3 అంటే 8 వస్తుంది. 2 4 4 8. సో 10 into 8 is equal to 80 అవుతుంది. దీని వాల్యూ 80 అవుతుంది. సో మన ఇప్పుడు 100 మైనస్ 80 is equal to 20. సో ఆప్షన్ 3 20 is the right answer. క్వశ్చన్ నెంబర్ 111. ఒక గొంగళి పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అది 15 నిమిషాల్లో పాకగలిగిన దూరం 100 సెంటీమీటర్లు ట్రావెల్ చేస్తుంది 1 నిమిషానికి. అలాంటిది 15 నిమిషాలు కాబట్టి 1500 సెంటీమీటర్లు. సో 1500 సెంటీమీటర్లు అది పాకుతుంది అనమాట. ఇక్కడ మనకి అన్ని మీటర్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ని మీటర్లోకి మార్చుకోవాలనుకుంటే బై 100 చేయాలన్నమాట. అదే మిల్లీమీటర్లని మీటర్లోకి మార్చుకోవాలనుకుంటే 1000 చేయాలి. అదే సెంటీమీటర్లని మీటర్లోకి మార్చుకోవాలనుకుంటే బై 100 చేస్తే సో 2 జీరోస్ క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ 15 మిగులుతుంది. సో 15 మీటర్స్ అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 2 15 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 112. స్నేహ 4:30 PM ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం. ఆవిడ స్నేహ 4:30కి స్టార్ట్ చేసింది. 4:30కి స్టార్ట్ చేసి 80 నిమిషాలు చేసింది అంటే 80 నిమిషాలని మనం గంటల్లోకి మార్చుకుంటే ఇక్కడ గంటలో నిమిషాల్లో ఉన్నాయి కాబట్టి గంటల్లో నిమిషాలు ఓన్లీ నిమిషాలు ఉంది. దీన్ని గంటలో నిమిషాల్లోకి మార్చుకుంటే గంట 20 నిమిషాలు చేస్తుంది అనమాట. అంటే 60 నిమిషాలు కాబట్టి గంటకి, అలాగే ఎక్స్ట్రా 20 నిమిషాలు ఉన్నాయి అంటే గంట 20 నిమిషాలు. సో గంట 20 నిమిషాలు ఆవిడ వర్క్ చేసింది. సో ఇప్పుడు చూడండి 3 30 + 20 50 4 + 1 5 అంటే ఆవిడ చేసే టైంకి టైం ఎంత అవుతుందంటే 5:50 PM అవుతుంది. సో ఆప్షన్ 3 5:50 PM. క్వశ్చన్ నెంబర్ 113. కర్ణముల పొడవులు 10.5 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్స్ గల రాంబస్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి కర్ణాల పొడవులు ఇస్తే కర్ణాల పొడవుల్ని D1 మరియు D2 అనుకుంటే హాఫ్ D1 D2. సో దీంట్లో ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/2 ఇంటూ 10.5
ఇంటూ 12. సో 2కి 6 టైమ్స్ పోతుంది. సో 6 ఇంటూ 10.5, 6 ఇంటూ 10.5 63 వస్తుందన్నమాట. సో ఆప్షన్ 2 63 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 114. వృత్తాకార పైపు యొక్క వ్యాసము 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరం అవుతుంది? ఇక్కడ వ్యాసం ఇచ్చాడు 14 అంటే d ఈజ్ ఈక్వల్ టు 14. అప్పుడు రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. d/2 కాబట్టి 7 అవుతుంది. ఇక్కడ ఒకసారి చుట్టడానికి అన్నారు కాబట్టి చుట్టుకొలత ఫార్ములా 2πr. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ 7. 7కి క్యాన్సిల్ అయితే 22 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 44. సో ఆప్షన్ 4 44 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 115. పిల్లలలో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యాగమనానికి చెందినవి. ఆప్షన్స్: సంకుచిత గమ్యం, ఏ గమ్యం లేదు, ఉన్నత గమ్యం, ఉద్వేగ గమ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉన్నత గమ్యం. ఒక పాఠ్యాంశానికి క్వశ్చన్ నెంబర్ 116. ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను, వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతులలో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానము. ఆప్షన్స్: ఏకకేంద్ర పద్ధతి, సర్పిలాకార పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సర్పిలాకార పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 117. గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీనిని సూచించు నియమము. ఆప్షన్స్: సంసర్గ నియమం, అవిచ్ఛిన్నత నియమం, సారూప్య నియమం, అంతర్దృష్టి అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవిచ్ఛిన్నత నియమం. ఆప్షన్ 2 అవిచ్ఛిన్నత నియమం. క్వశ్చన్ నెంబర్ 118. మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించినది. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించినది. ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్స్, అండర్సన్, శ్రీనివాస్ రామానుజన్, థామస్ డిల్వర్త్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 థామస్ డిల్వర్త్. క్వశ్చన్ నెంబర్ 119. ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లు పాఠ్యగ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది. ఆప్షన్స్: గైడ్, నోట్బుక్, స్వయం అభ్యసన దీపిక, గ్రాఫ్ బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వయం అభ్యసన దీపిక. క్వశ్చన్ నెంబర్ 120. విద్యార్థి కొంత అభ్యసనను పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు. ఆప్షన్స్: నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు, లోప నిర్ధారణ పరీక్ష, ప్రవేశ పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2
సంగ్రహణాత్మక మదింపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.